ఉన్నది. సుప్యతే పర్ణశయ్యాసు స్వయం భగ్నాసు భూతలే రాత్రిషు శ్రమఘిన్నేన తస్మాత్ దుఃఖతరం వనం లతా కంటక సంకీర్ణాః కృకవః కూపనాదితాః నిరపాశ్చ సుదుర్గాశ్చ మార్గా దుఃఖమతో వనం అహోరాత్రం చ సంతోషః కర్తవ్యో నియతాత్మనా ఫలైర్వృక్షావపతితైః సీతే దుఃఖతరం వనం ఉపవాసశ్చ కర్తవ్యో యథా ప్రాణేన మైథిలీ జటాభారశ్చ కర్తవ్యో వల్కలాంబరధారిణ. సీత, ఆ వనవాసంలో మనం తిరిగేటప్పుడు రాజప్రసాదాల్లో భోగభాగ్యాలను అనుభవిస్తున్నటువంటి నీలాంటి సుకుమారికి షడ్రసోపేతమైనటువంటి భోజన పదార్థాలు ఏమీ కూడా దొరకవు. అరణ్యాల్లో తిరిగేటప్పుడు చెట్ల నుండి రాలిపడ్డటువంటి పళ్లను మాత్రమే భుజించాలి. రాత్రింబవళ్ళు నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. ఓ మిథిలా రాజకుమారి, వనవాసం యథాశక్తి ఉపవాసాలతోనే గడుస్తూ ఉంటుంది. శిరస్సు మీద జటాభారాన్ని వహించాలి. పట్టు పీతాంబరాలు ఉండవు సీత, నారచీరనే ధరించాల్సి ఉంటుంది. ఆ అరణ్యంలో ఉండేటువంటి జీవన విధానమే అలాంటిది. దేవతానాం పితॄణాం చ కర్తవ్యం విధిపూర్వకం ప్రాప్తానామతిథీనాం చ నిత్యశః ప్రతిపూజనం కార్యస్త్రభిషేకశ్చ కాలే కాలే చ నిత్యశః చరతా నియమేనైవ తస్మాత్ దుఃఖతరం వనం దేవతలను, పితృదేవతలను, అట్లాగే ఆయా సమయాల్లో వచ్చేటువంటి అతిథులందరినీ కూడా యథావిధిగా నిత్యము పూజిస్తుండాలి. ప్రతిదినము ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము 3 వేళల యందు కూడా నియమపూర్వకంగా స్నానాదులు ఆచరిస్తూ నిష్ఠాజీవనాన్ని చేయాల్సి ఉంటుంది. అందువల్ల సీత, వనవాసం చాలా దుఃఖంతో కూడుకున్నటువంటి విషయం. చాలా క్లేశాలతో నిండినటువంటిది వనవాసం. ఉపహారశ్చ కర్తవ్యః కుసుమై స్వయమాహృతైః ఆర్షేణ విధినా వేద్యాం బాలే దుఃఖతరం వనం దుఃఖమతో వనం. ఓ అమాయకురాల సీత, స్వయంగా శ్రమపడి తీసుకొచ్చినటువంటి పుష్పాలతో ఋషిప్రోక్తంగా విధి విధానాలతో వేదిక యందు దైవారాధన చేయాల్సి ఉంటుంది. బలి విధులన్నీ కూడా చేయాలి. ఓ మైథిలి, అరణ్యవాసం అంటే ఉత్సాహంగా ఆనందంగా తిరిగేటువంటిది కాదు. అనేక రకాలైనటువంటి విధి విధానాలు ఉంటూ ఉంటాయి. యథా లబ్ధేన కర్తవ్యః సంతోషస్తేన మైథిలి యథాహారైర్వనచరైః నిత్యం దుఃఖమతో వనం అతీవ వాతాస్తిమిరం బుభుక్షా చత్ర నిత్యశః భయాని చ మహాన్ చత్ర తతో దుఃఖతరం వనం సరీసృపాశ్చ బహవో బహురూపాశ్చ భామిని చరతే పృథివీం దర్పాత్ తతో దుఃఖతరం వనం. అనేక రకాలుగా వనవాస కష్టాల గురించి చెబుతున్నా సరే, సీతమ్మ మాత్రం మనసులో కష్టాల్లో సుఖాల్లో కూడా భర్త వెంట ఉండటమే తన యొక్క బాధ్యతగా, తన యొక్క కర్తవ్యంగా భావిస్తూ ఉన్నది. భర్త చెప్పేటువంటి మాటలన్నీ కూడా వింటూ ఉన్నది. రామచంద్రమూర్తి ఆ వనవాస కష్టాలన్నీ ఇంకా చెబితే సీతమ్మ వనవాసానికి వచ్చేటువంటి ప్రయత్నం మానుకుంటుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఇంకా చెబుతూ ఉన్నాడు. ఓ సీత,
ఆ వనవాస సమయంలో మనకి అరణ్యంలో యాదృచ్ఛికంగా లభించినటువంటి ఫలాదులు మాత్రమే నియమపూర్వకంగా ఆహారంగా తీసుకోవాలి. వనవాసం చేసేటువంటి వాళ్ళు నిత్యము కూడా తృప్తితో జీవితాన్ని గడుపుతూ ఉండాలి. అందువల్ల వనవాసం చాలా దుఃఖకరమైనటువంటి విషయంగా తెలుసుకో. అతీవ వాతాస్తిమిరం బుభుక్షా ఛత్ర నిత్యశః. చిమ్మ చీకట్లతో కూడినటువంటి దీర్ఘమైనటువంటి రాత్రి సమయాలు భయంకరంగా ఉంటూ ఉంటాయి. నిత్యము అక్కడ ఆకలి బాధకు ఓర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకెందుకు, వనవాస జీవితం మిక్కిలి భయంకరమైనటువంటిది, దుస్సహమైనటువంటిది. ఆమెని వివిధాకారాలైనటువంటి పెక్కు విషసర్పాలు బుసలు కొడుతూ అక్కడ నేల మీద అనుక్షణం తిరుగుతూ ఉంటాయి. అట్లాంటి వాటిని తట్టుకోవటం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. నదీ నిలయానా సర్పాః నదీ కుటిలగామినః తిష్టంత్యావృత్య బంధానం తతో దుఃఖతరం వనం. తతో దుఃఖతరం వనం. పతంగా వృశ్చికా కీటాః దశాంశమశకైః సహ బాధంతే నిత్యమబలే సర్వం దుఃఖమతో వనం. నదులను ఆశ్రయించి జీవించేటువంటి మహాసర్పాలు నదుల వలె వంకర టింకరగా పాగుతూ దారికి అడ్డంగా ప్రమాదకరంగా ఉంటూ ఉంటాయి. ఓ అబలా, వీటి సంగతి సరే సరి. ఇంకా అతడు సంచరించేటువంటి మిడతలు, తేళ్లు, మండ్రగబ్బలు, విషపురుగులు, అడవి ఈగలు, దోమలు మొదలైనటువంటి వాటి యొక్క బాధ చెప్పటానికి అలవి కాదు. వనవాస